బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇండియాపై పాకిస్తాన్ మరో కుట్ర పన్నుతోందా? ప్రస్తుతం దీనికి సంబంధించే చర్చ జరుగుతుంటోంది. భారత్ పైకి ఖలిస్తానీ ఉగ్ర సంస్థలను పాక్ ఉసుగొల్పుతోంది అంటూ కూడా తీవ్రమైన చర్చ జరుగుతోంది. కెనడాలో మరోసారి రెచ్చిపోయారు ఖలిస్తానీ ఉగ్రవాదులు. వాంకోవర్లోని ఇండియా కాన్సులేట్ ను సీజ్ చేస్తామంటూ ఖలిస్తానీ సిక్స్ ఫర్ జస్టిస్ సంస్థ బెదిరింపులకు పాల్పడుతోంది. వాంకోవర్లోని కాన్సులేట్ ను ముట్టడిస్తామంటూ హెచ్చరికలు జారీ చేస్తోంది. రేపు కాన్సులేట్ ను స్వాధీనం చేసుకుంటామంటూ హెచ్చరిస్తోంది. భారత హైకమిషనర్ దినేష్ కే పట్నాయక్ లక్ష్యంగా పోస్టులు విడుదల చేసింది ఖలిస్తానీ. ఆ నోట్ను ఒకసారి నేను మీకు చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను. 2 ఏళ్ల క్రితం ఆ నోట్ని మీరు చూస్తున్నారు. ఆర్టీవీ స్క్రీన్ వరకు కాసేపటి చూపించే ప్రయత్నం చేయబోతున్నాం. సిక్స్ ఫర్ జస్టిస్ మీడియా అడ్వైజరీ అంటూ పబ్లిక్ నోటీస్ని ఇచ్చిన సందర్భం. సీజ్ ఆఫ్ ది ఇండియన్ కాన్సులేట్ వాంకోవర్ అంటూ కూడా ఇచ్చిన నేపథ్యం. ఈ క్రమంలో 18 సెప్టెంబర్ 2025 2 years ago on 18th September 2023 the then Prime Minister Justin Trudeau told the Parliament that Indian agents' role was under investigation in the assassination of Shahid Hardeep Singh Nijjar. 2 years on, Indian consulate continued to run spy networks and surveillance targeting Khalistan referendum campaigners. The threat is so grave that the RCMP has offered witness protection, quote unquote here, to Indrajit Singh Ghoshal. He assumed leadership of the Khalistan referendum campaign after Shahid Nijjar's మార్చడం అంటూ కూడా చెప్పిన నేపథ్యం. ఈ క్రమంలోని వాట్ వెన్ వేర్ అంటూ కూడా 3 బ్లాక్స్గా ఈ అంశాన్ని వాళ్ళు ప్రతిపాదించడం జరుగుతోంది. ఈ అంశాన్ని గురించి వాళ్ళు మాట్లాడడం జరుగుతోంది. ఈ క్రమంలో వాట్ అనే అంశానికి సంబంధించి సీజ్ ఆఫ్ ది ఇండియన్ కాన్సులేట్ వాంకోవర్ ఆన్ వెన్ అనే అంశానికి సంబంధించి ఆ నోట్ని మీరు చూస్తున్నారు. వెన్ అంటే 18 సెప్టెంబర్ 2025 8 AM నుంచి 8 PMకి, అలాగే 8 PM వరకు. వేరంటే ఇండియన్ కాన్సులేట్ వాంకోవర్ BC అంటూ కూడా అక్కడ ఇచ్చిన నేపథ్యం. నోటీస్ టు ద పబ్లిక్ అంటూ కూడా ఇండో కెనడియన్స్ ప్లానింగ్ రొటీన్ విజిట్స్ టు వాంకోవర్ ఇండియన్ కాన్సులేట్ ఆన్ 18th September are advised to refrain and choose another date. Pro Khalistan 6 torchbearers of Shahid Nijjar will lay a historic siege of the consulate to demand accountability for Indian state directed espionage and intimidation on Canadian soil అంటూ కూడా వాళ్ళు చెప్తున్న నేపథ్యం. ఇందులో పాకిస్తాన్ కుట్ర ఉందా అనే అంశానికి సంబంధించి తీవ్రమైన చర్చ జరుగుతోంది. ఎందుకంటే రోజు రోజుకి ఇటు భారత్ మీద పగబట్టడమే, భారత్ మీద తమ పగను తీర్చుకునేందుకు అడుగడుగునా ఇటు సిద్ధమవుతున్న పాకిస్తాన్ ఇప్పుడు ఈ కుట్ర వెనకాల ఉందా? ప్రస్తుతం దీనికి సంబంధించే చర్చ జోరందుకుంటే కనుక అర్థం చేసుకోవచ్చు. మరి ముఖ్యంగా ఖలిస్తానీ ఇంతవరకు చాలా కామ్గా కనిపించిన ఖలిస్తానీ ఉగ్రవాదులు ఇప్పుడెందుకు మళ్ళీ ఖలిస్తానీ ఉగ్రవాదులుగా మాట్లాడుకుంటున్న సందర్భం. మరి ముఖ్యంగా ఇప్పుడు ఖలిస్తానీ ఈ వ్యతిరేకవాదులు ఎందుకు ఒక్కసారిగా పేటరేగిపోతున్నారు అనేది ప్రస్తుతం తీవ్రమైన చర్చ జరుగుతోంది. ఎందుకంటే మొదటి నుంచి కూడా ఇటు భారత్కి సంబంధించి మాట్లాడుకున్న క్రమంలో తమ వ్యతిరేక గళాన్ని వినిపిస్తూనే ఉన్నారు. సో ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఈ ఘటన అందరినీ షాక్ గురి చేస్తుంది. భారత్ కాన్సులేట్ను సీజ్ చేస్తామంటూ ఖలిస్తానీ బెదిరింపులకు పాల్పడ్డం, దీని వెనకాల పాకిస్తాన్ కుట్ర ఉందా? మీరేమనుకుంటారో ఒకసారి మీరు చూడొచ్చు. దినేష్ పట్నాయక్ మీరు చూస్తే కనుక న్యూ ఫేస్ ఆఫ్ ఇండియాస్ అంటూ కూడా మీరు అక్కడ చూడొచ్చు. అంటే ఇటు భారత హైకమిషనర్ని టార్గెట్ చేయడం ఏంటి? భారత హైకమిషన్ ఎందుకు టార్గెట్ చేస్తారు? మీరు అడుగుతోంది ఏంటి? హర్దీప్ సింగ్ నిజ్జర్కి సంబంధించి ఆ అసాసినేషన్ అంటున్నారు కదా. మీరు అడగాల్సింది కెనడా ప్రభుత్వాన్ని. వాడెవడో జస్టిన్ ట్రూడో నోటుకొచ్చాడు చవాకులు పేలితే పిలకలాకి పక్కన పడేశారు వాడిని. మీకు దమ్ముంటే వాడిని అడగండి, వెళ్ళి ట్రూడోని అడగండి. ఏదో అంటూ ఉంటారు కదా, వంగలేక మంగళవారం అని చెప్పి అలా తయారయ్యారు మీరు. ఖలిస్తానీ వేర్పాటువాదులకు సంబంధించి వాడేమో వెనకాల బ్యాక్ ఇన్ అంటే ట్రూడోకి వెనకాల మద్దతుగా నిలిచిన మీ వాళ్లకు సంబంధించి ఉన్నాడు కాబట్టి వాడేదో కలిపాడు. తర్వాత ఏమైంది కెనడా పరిస్థితి? మాట్లాడరై. కెనడా ఎంత దిగజారిపోయింది పరిస్థితి. వెళ్ళి వాడిని అడగండి, లేకపోతే మీ ప్రభుత్వాన్ని అక్కడ ప్రశ్నించుకోండి. భారత హైకమిషన్ని భారత్ను బెదిరించడం ఇది మీకు సమంజసమా? ఎవడో పనికిమాలిన వెధవలు ప్రోత్సహిస్తే వాళ్ళ ప్రోత్సాహానికి మీరు దన్నుగా నిలుస్తారా? ఇటు భారత్ మీద కుట్ర పన్నే ప్రయత్నం చేస్తారా?
భారత్ను ప్రపంచం పొగుడుతోంది, భారత్ వైపు చూస్తోంది. యావత్ ప్రపంచం ఇప్పుడు భారత్ను కోరుకుంటోంది. భారత్ అంటే ఇష్టం లేని వాళ్ళు, భారత్ అంటే కిట్టని వాళ్ళు పడుతున్న కుట్రలకు మీరు బలైపోతారా? చూసుకోండి. ఎందుకంటే కెనడాలో ఖలిస్తాన్ ఉగ్రవాదులు రెచ్చిపోతున్న సందర్భం. వాంకోవర్లోని భారత కాన్సులేట్ను సీజ్ చేస్తామంటే ఇప్పుడు బెదిరింపులకు దిగుతున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఖలిస్తానీ సిక్స్ ఫర్ జస్టిస్ సంస్థ ఈ బెదిరింపులకు పాల్పడింది. వాంకోవర్లోని భారత కాన్సులేట్ను ముట్టడిస్తామంటూ కూడా వాళ్ళు హెచ్చరికలు జారీ చేశారు. 18వ తారీఖున స్వాధీనం చేసుకుంటారట. ఆ టైంలో ఇక్కడికి ఎవరు రావద్దంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. భారత హైకమిషనర్ దినేష్ కే పట్నాయక్ను టార్గెట్గా చేసుకొని వాళ్ళు పోస్టర్స్ను రిలీజ్ చేస్తున్నారు. దీంతో ఇది కాస్త ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతుంది. అక్కడ 2 ఏళ్ల క్రితం సెప్టెంబర్ 18న హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత ఏజెంట్ల పాత్ర ఉందని దర్యాప్తులో వెల్లడైన విషయాన్ని అంటూ ఏమిటి వెల్లడైంది? వాడో ప్రధాని, వాడితో ఇన్వెస్టిగేషన్. తన్ని తరమేస్తే పారిపోయిన ప్రధాని వాడు చెప్పిన మాటని పట్టుకుని మీరు వెళ్తున్నారంటే దౌర్భాగ్యనరా, దౌర్భాగ్యం నిజంగా. ఇంకో పాకిస్తాన్ తయారవుతున్నారు. మీకు నమ్మి ఆశ్రయించిన దేశాన్ని నట్టేట ముంచేస్తున్నారు మీరు. మీకు నమ్మి ఆశ్రయం కల్పించిన దేశాన్ని నట్టేట ముంచడం అంటే ఇదే. ఈ నేపథ్యంలో అప్పుడెప్పుడో వాడు పనికిమాలిన ప్రధాని జస్టిన్ ట్రూడో అని చెప్పి వాడే ఇన్వెస్టిగేషన్ వేస్తాడట. వాడు నమ్మిన అంశాన్ని వీళ్ళు నమ్ముతారట. వాడికి అవసరం కాబట్టి వాడి మంత్రిత్వ శాఖకు సంబంధించి కావచ్చు, లేకపోతే వాడికి అక్కడ కొలాబరేషన్ ఉన్న గవర్నమెంట్ కావచ్చు, మీ అవసరం పడింది కాబట్టి, అది కూడా భారతీయులు దాంట్లో ఉన్నారు కాబట్టి, భారతీయులు ఉన్నారు, ఆ పార్టీకి మీరు దోహదపడ్డారు కాబట్టి వాడేదో మీకు నమ్మబలికే మాటలు చెప్పాడు తప్ప మీ మీద ప్రేమ వలగబోసు కాదు. అంత ప్రేమ ఉంటే కనుక ఇప్పుడు మాట్లాడమనండి. పదవి దీపెద్దంత మీకు దన్నుగా చేకొట్టమనండి. కెనడాలో లాగి లంపగా కొడతారు ఇప్పుడు వాడికి. ఈ నేపథ్యంలో కెనడాకు సంబంధించి కెనడా మీద భారత చేస్తున్న నిఘా బెదిరింపులట. ఈ నేపథ్యంలోనే కాన్సులేట్ను ముట్టడిస్తారట. అరే, ఇక్కడ దాని గురించి మీరు అంటున్నారు కదా, ఖలిస్తానీ వేర్పాటువాదులు, ఉగ్రవాదులు, వాట్ ఎవర్ ఇట్ మే బి, వెళ్ళి అక్కడ కెనడా ప్రభుత్వాన్ని ప్రశ్నించండి. మీరు అన్నారు కదా, హర్దీప్ సింగ్ నిజ్జర్కి సంబంధించి అసాసినేషన్ మిషన్ ఇన్వెస్టిగేషన్ చేస్తాం, భారత పాత్రను ప్రూవ్ చేయమని చెప్పండి. అక్కడ వాళ్ళని తగులుకోవాలి మీరు. వాళ్ళనేం అనలేక, వాళ్ళనేం పీకలేక, వారిని ఏమని అంటే కనుక మళ్ళీ మిమ్మల్ని ఎక్కడే తల్లి తెరవేస్తారని చెప్పి భయంతో భారత్ మీద పడతారా మీరు? పుట్టిన గడ్డకు అన్యాయం చేస్తారా మీరు? ఇక్కడ ఏ పోయే కాలం మీకు ఇది? అంటే పాకిస్తాన్కి సంబంధించి దన్నుగా నిలుస్తారా మీరు? ఇక్కడ గుర్తుపెట్టుకోండి, కెనడా మిమ్మల్ని దేకే పరిస్థితి లేదు అక్కడ. ఆల్రెడీ ఆ ట్రూడో గడు పోయిన తర్వాత మీకు అర్థమైంది అక్కడ సీను. అందుకే ఇప్పుడు అక్కడ ప్రభుత్వం మీద అటాక్ చేస్తే ఏమవుతుందని చెప్పి భయంతో భారత కాన్సులేట్ను ముట్టడిస్తారా? ముట్టడిని చూడండి. మీ ధైర్యం ఉంటే ముట్టడిని చూడండి. అక్కడ ఆ పర్యవసానాలు ఎలా ఉంటాయో. ఇప్పటికీ ఆ ప్రభావం జస్టిన్ ట్రూడో చూస్తున్నాడు. ఈ క్రమంలోని ఇప్పుడు ఖలిస్తానీలు ఏమంటారంటే తమ దేశం నుంచి నిధులు అందుతున్నాయట. కెనడా ప్రభుత్వం ఇటీవల ఒక సంచలన నివేదికను విడుదల చేసిందట. దాన్ని పట్టుకొని వీళ్ళు నమ్ముతారట, దాన్ని పట్టుకొని వీళ్ళు డేకురుతారట. ఇంక అక్కడి నుంచి భారత్లో పంజాబ్లో స్వతంత్ర దేశ స్థాపన కోసం హింసాత్మక మార్గాలకు మద్దతిచ్చే ఖలిస్తానీ ఈ ఉగ్రమూకలు కెనడా సహా అనేక దేశాల్లో నిధులు సేకరిస్తున్నట్లు ఆ నివేదికలో వెల్లడైన పరిస్థితి. ట్రూడో ఆరోపణలు ఏవని భారత్ కెనడా సంబంధాలు దెబ్బతిన్నాయని చెప్పి. అందుకే ఏ సంబంధాలు దెబ్బతిన్నాయో, ఎవరి సంబంధాలు దెబ్బతిన్నాయో కెనడా వాసులే లాగి లంపకాయ కొడితే మూలని కూర్చున్న ట్రూడో గారిని అడగని తెలుస్తుంది మీకు. కెనడాలో జరిగిన ఎన్నికల్లో మార్క్స్ కార్నీ విజయం సాధించాడు. ఆ తర్వాత రెండు దేశాల మధ్య ఆ రిలేషన్స్ కాస్త మళ్ళీ డెవలప్ అవుతున్నాయి. రెండు దేశాలు కూడా అక్కడ దౌత్యవేత్తలను పునర్నిర్మించుకున్నాయి. మార్క్ కార్నీ ఒక్కసారి వెళ్ళి ఆయన అడగండి. మీకు ఏ భాషలో సమాధానం చెప్పాలో ఆ భాషలోనే సమాధానం చెప్తాడు. ట్రూడో కాదు అక్కడ, కార్నీ అక్కడ. మీ అవసరం లేదు అక్కడ కార్నీకి. బహుశా ఎంతో కొంత ఉండొచ్చు కాక, పూర్తిగా కొట్టిపారేయలేకపోయినప్పటికీ. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచొచ్చు. అయితే మిమ్మల్ని కలవరపరి గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటు ప్రపంచవ్యాప్తంగా ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఇటు భారతదేశం ఆ పరిస్థితులను ఎలా ఎదుర్కొంటోంది
ఆ పరిస్థితులను మీ ముందు ఉంచడం, మీకు అవగాహన కల్పించడం, మిమ్మల్ని అప్రమత్త చర్యలో భాగంగా ఈ కథనం చూపించడం జరుగుతుంది తప్ప మిమ్మల్ని కలవరపాటుకు గురి చేసే ఉద్దేశం ఆర్టీవీకి ఎన్నడూ లేదు, ఉండదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటుకు గురే అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈజ్ ఆ డిస్టర్బింగ్ కాంటెంట్, వేర్ డిస్క్రిప్షన్స్ అడ్వైస్. ఒకసారి ఆ ప్రెస్ నోట్ని, ఆ మీడియా అడ్వైజరీని ఒకసారి ఆ కాపీని మీరు చూడండి.